బీజేపీ కొత్త బాస్గా మరి నితిన్ నబీన్ నేడు ప్రమాణ స్వీకారం జరగనుంది. హాజరు కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. జేపీ నడ్డా నుంచి బాధ్యతలు తీసుకున్నారు నితిన్ నబీన్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మనం అనుకున్నదే నితిన్ నబీన్ 100% అవుతారు, ఆయన ఏకగ్రీవంగాని అదే జరిగింది. ఇక నాగోబా జాతర పునఃప్రారంభం, శాస్త్రోక్తకంగా మొస్త్రం వంశీయుల మహాపూజ, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు, 20న పెర్సాపేస్ బాన్క్ ఫేస్ పూజలు, బాస్పెయిన్ పూజలు, 22న నాగోబా దర్బార్, 23న భేతాల్ మండలంగ్ పూజలు, 25న జాతర ముగింపు. తెల్లని వస్త్రాలు ధరించడం వీరి ప్రత్యేకత. ఈ నాగోబా జాతర గురించి మనందరికీ తెలుసు. మరి మొస్రం వస్త్రీయులు ఎవరైతే ఉన్నారో దాదాపు 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పవిత్ర గోదావరి నదీ జలాలని మరి వాళ్ళు తీసుకుని వచ్చి ఆ నడుచుకుంటూ వచ్చిన పవిత్రంగా తీసుకొచ్చిన నీటితో నాగోబాను అభిషేకం చేస్తాం. మొస్రం వంశీయుల యొక్క వాళ్ళకి ఫస్ట్ నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలు. అలాంటి నాగోబా జాతర తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించి అక్కడ ఏం జరుగుతుంది అన్న దానికి మనందరికీ కూడా తెలియజెప్పడానికి తెలుసుకోవడానికి అందరికీ కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఇక మనకి తెలుసు, ఇక శాస్త్రోక్తంగా మొస్రం వంశీయుల మహాపూజ, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు మరి వీళ్ళందరూ కూడా తెల్ల వస్త్రాల్లో ఉంటారు. అది తెల్ల వస్త్రాల్లో ఉండటం ప్రత్యేకత. ఈ నాగోబా జాతర మరి కేస్లాపూర్లో నాగోబా దేవుని వద్ద తీసుకెళ్తారు. మరి కొత్త కోడళ్ళ పరిచయం చేయించడం కావచ్చు, గోదావరికి పాదయాత్ర కావచ్చు, పటిష్ట బందోబస్తు చేశారు. మరి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ గ్రామంలో గిరిజనుల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర పుష్యమాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకునే ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొస్రం వంశీయుల పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు అభిషేకం చేసి కొత్త కుండల్లో వండిన నైవేద్యాలను సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. ఈ నాగోబా జాతర అత్యద్భుతంగా జరుగుద్ది. మరి దీన్ని చూడడానికి 2 కళ్ళు కూడా చాలా ఉన్నట్టుగా కూడా ఈ జాతరను అయితే చేస్తారు. దీని గురించి మరింత కూలంకుషంగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రజా సంక్షేమ దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రులు అని చెప్పి మరి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గడ్డం వివేకానంద గురించి కూడా అక్కడ రాశారు. ఇక మహాదినపత్రిక ANN క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఇక మహాదినపత్రిక ANN 2026 సంవత్సరం క్యాలెండర్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్ర జాన్సన్తో పాటు విలేకరులు కూడా పాల్గొనడం జరిగింది. ANN న్యూస్ కూడా అభినందనలు చెప్పడం అయితే, శుభాకాంక్షలు చెప్పడం అయితే జరిగింది. ఇక మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలని, ప్రజా సంక్షేమానికి పథకాలు అమలు కావాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే మరి ఆది శ్రీనివాస్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, పులకించిన మేడారం మంత్రివర్గంలోతో కలిసి సీఎం రేవంత్ ఉత్సాహంగా సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు, ఆలయ పునఃప్రారంభంతో సరికొత్త చరిత్ర అయితే సృష్టించారని కూడా ప్రచురించారు. ఇక రాష్ట్ర మంత్రివర్గం అంతా మేడారంలో కొలువు దూరింది. ఉన్నతాధికారులంతా మేడారం వైభవానికి సాక్షిగా నిలిచారు. చిట్టడివిలో రాష్ట్ర సర్కారు ముఖ్యులంతా కూడా బస చేయడం ఓ చరిత్ర కాగా, మేడారం ఆయన పునఃప్రారంభంతో సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు ప్రదర్శించారు. మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క సారాలమ్మలకు ప్రత్యేక పూజలను అయితే రేవంత్ రెడ్డి అయితే చేపట్టారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలోని పైలాన్ను రేవంత్ ఆవిష్కరించారు. అంతకుముందు మేడారం గద్దెల ప్రాంగణం వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న సీఎంకు ఆదివాసీ సంప్రదాయ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. కన్నుల పండగగా అయితే జరిగింది. మరి మనందరం కూడా ఇమేజ్లో చూడవచ్చు, మొత్తం మంత్రి మండలి కావచ్చు, మొత్తం కూడా అధికారులు మొత్తం కూడా ఇక్కడ కొలువు తీరారు. ఎటువంటి పరిస్థితుల్లో సమ్మక్క సారాలకు మా జాతర మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా చేయడానికి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. దీన్ని ఈ ఫోటోల రూపంలో మనం అయితే ఇమేజ్ల రూపంలో దీనిలో మనం గమనించవచ్చు. ఇక కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ప్రచురించారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కూడా ప్రచురించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మరి యథావిధిగా ఆటోలు నడుసారి రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక వర్ధన్నపేటలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే KR నాగరాజు, జిల్లా కలెక్టర్ మరి విచ్చేశారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ న్యూస్ని అయితే మనం చూడొచ్చు. ఇక మనం చూడొచ్చు, ఇందాక మనం
చెప్దాం అనుకున్నాం. దోమకాటుతో 1,00,000 మంది చనిపోతున్నారు, వాళ్ళవి ప్రాణాలు కాదా? మనకి తెలుసు రేణు దేశాయ్ మనకి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క మాజీ సతీమణిగా మనందరికీ కూడా తెలుసు, సుపరిచితురాలే. ఆవిడ గురించి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా తెలిసిన పరిస్థితి. అయితే ఈవిడ ఎప్పుడు కూడా ఇంత భావోద్వేగానికి గురవటం మనమైతే అంతకుముందు గమనించలేదు. కానీ సుప్రీం వచ్చిన ఒక నిర్ణయం, సుప్రీంకోర్టు విషయంలో కావచ్చు, కొంతమంది ఎవరైతే డాగ్స్ను చంపివేస్తున్నారో వాళ్ళ మీద ఆవిడ చాలా ఆరోపణలు అయితే చేశారు. ఆవిడ ప్రధానంగా ఆలోచించేది, చెప్పేది, ఏవైతే ఒక 10 కుక్కలు 100 కుక్కలు ఉంటే 10 కుక్కలు దాడి చేస్తున్నాయి అంటాయో ఆ 10 కుక్కల్ని ఏమన్నా చేయాలి, అవసరమైతే వాటికి జిహెచ్ఎంసీ సంబంధించినో లేదంటే ఇంకో మున్సిపాలిటీలకు సంబంధించిన తీసుకెళ్ళాలి, అడవిలో వదిలేయాలి. అంతేగాని వాటిని అన్నింటినీ చంపేయటమేంటి? ఈ రోజుల్లో ఎంతోమంది రేపిస్టులు ఉన్నారు. మగాడు ఒక రేపిస్ట్ అయితే మగాళ్ళందరినీ చంపేస్తారా? కుక్కలు కూడా ప్రాణాలు కదా, ప్రతి ప్రాణికి కూడా భూమి మీద పుట్టే హక్కు ఉంది కదా. ఆవిడ ఒక వాదన అయితే తీసుకొచ్చారు. దానిలో వాస్తవం ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ చూస్తే ప్రజల నుంచి కూడా దీని మీద వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం మరి సెలబ్రిటీల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఎక్కువగా కూడా కారులో తిరుగుతూ ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి వీధి కుక్కలతో అంత ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ సామాన్య మధ్యతరగతి మానవుడికి ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి వెళ్ళాలన్నా కూడా తను నడుచుకునే వెళ్తాడు, లేదంటే బైకుల మీద వెళ్తాడు. ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి కుక్క కాటుకు గురైతే జీవితం మొత్తం తమ జీవితాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా ఎంతోమంది ఉన్నారు. సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుని మనుష్యులకి డేంజర్ కలిగించే ఏ పనులను కూడా చేయకూడదు. మరి ఇక్కడ కొంతమంది విమర్శిస్తున్నారు ఈవిడిని కూడా, రేణు దేశాయ్ని. మా తల్లి, అన్నిటికీ ఉంది అవకాశము, కానీ పాములు ఉన్నాయి, పాములకి పాలు పోస్తారా? కుక్కలైనా అంతే. మరి ప్రజల కంటే అవి ఎక్కువైపోయి ప్రజల ప్రాణాలను తీస్తుంటే వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ఉంటుంది వాటిని అని చెప్పి ప్రజల్లో నుంచి అయితే రేణు దేశాయ్కి అంత సపోర్ట్ అయితే దీని నుంచి దొరకట్లేదు. కానీ అదే సమయంలో రేణు దేశాయ్ని కొంతమంది ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడటం కూడా మరి కొంతమంది చూసాం. కానీ దీన్ని కూడా అందరూ కూడా మెజారిటీ పర్సెంట్ ఖండిస్తున్నారు. ఆవిడ మాట్లాడిన విధానం నచ్చకపోతే ఆ విధానాన్ని గురించి మాట్లాడాలి, కానీ ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మరి ఆవిడకి బ్యాడ్ కమెంట్స్ పెడతాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మరి మనందరం కూడా తెలుసుకోవాలి.